ధర్మకార్యాలు చేయటం అది మంచిదని లోకమంతా నమ్ముతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, అది మీ అనుదిన చర్య అయి ఉండాలి. మీ జీవిత లక్ష్యం అయి ఉండాలంటున్నాడు దేవుడు. ఏదో సంవత్సరానికి ఒకసారి అనాథాశ్రమంకెళ్ళి డబ్బులిచ్చి రావడం, అనాథ పిల్లలకు అన్నం పెట్టడం, ఏదో బర్త్‌డేలు అక్కడ చేసుకోవడం, రకరకాల వేషాలు వేస్తా ఉంటారు. అది ఏమాత్రం సరిపోదండి. అదేమాత్రం సరిపోదు. ప్రభు అంటున్నాడు, మీరు ధర్మకార్యాలు చేయండి, అనుదినం చేయండి, మీ కుటుంబంలో చేయండి, మీ బంధువులలో చేయండి. అక్కడే ఉంటారు మీ చుట్టూ చాలామంది. దరిద్రపు స్థితిలో, దిక్కులేని స్థితిలో ఉంటారు. సహాయం కోసం ఎదురు చూస్తారు. వారికి సహాయం చేయండి. ఫార్మాలిటీస్ పాటించకండి. ఖర్చు పెట్టండి. తర్వాత విశ్వాస గృహములో మీరు ఖర్చు పెట్టండి, ఆదరించండి, చూసుకోండి. దిక్కులేని వారు. వారికి ఏదో ఒక సహాయం ఇవ్వాలి. ఎంతో కొంత కష్టంలో ఉన్నప్పుడు. అలా చేస్తే పరలోక రాజ్యంలో మనం సమకూర్చుకున్న వారం అవుతాం. అందుబాటులో ఉన్న వారికి, ఆపదలున్న వారికి సహాయం చేసేవన్నీ కూడా ఆ డబ్బులన్నీ అక్కడ జమ చేసబడతా ఉంటాయి పరలోక రాజ్యంలో.